సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇగో ఇట్రా అజిత్ మధ్యలోకి కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించండి. కొంచెం జై తెలంగాణ, జై తెలంగాణ. అంకుల్ కట్ ఇట్లా ఒక్కసారి ఇచ్చి శివన్న తీసుకో, ఒక్క ఫోటో తీసుకో శివన్న. అజిత్ అన్నీ తీసుకో ఫొటోస్ అన్ని. గిన్నె పెట్టిన రైస్ మిల్ల మన నిలబడితే అందరూ నిలబడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కొన్ని కొన్ని పూలు సతీష్ అన్న. జోహార్ తెలంగాణ అమరవీరులకు. పవన్ రాలేదు పవన్ పిల్లలు కొంచెం బయటికి అందరికి మళ్ళీ పూలు ఉండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం.
జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినం 2 దశాబ్దాలు పూర్తి చేసుకొని ఈరోజు సంజయ్ గారి చేతుల మీదుగా జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసినందుకు వారు మరి మన అధినేత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించిన ఈ నియోజకవర్గ ప్రతి బిడ్డ కూడా తెలంగాణ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలా సహాయపడాలని మరి సంజయ్ అన్న గారిని జగిత్యాల నియోజకవర్గంలో 1,05,000 ఓట్ల మేరతో గెలిపించినందుకు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారితో పాటు జగిత్యాల గ్రామీణ ప్రాంతంలో మరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం గౌరవ శ్రీమతి సోదరి జడ్పీ చైర్మన్ దావా వసంత గారిని, జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా సోదరిమణి బోగస్ రావణి గారిని, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా జగిత్యాల పట్టణంకు సంబంధించిన వివిధ వాళ్ళ కౌన్సిలర్ అందరూ కూడా మరి జగిత్యాల పట్టణ ప్రజలు గెలిపించుకున్నారు. 4 దశాబ్దాల తర్వాత జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే జగిత్యాల పట్టణంలో మరి ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మరి జగిత్యాల పట్టణంలో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ప్రజలతో విన్నట్టు ఉండి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మరి జగిత్యాల అభివృద్ధి కోసం కూడా గతంలో సంజయ్ అన్న మరి కవితక్క సహకారంతో 50 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మరి అనేక పనులు కూడా జరుగుతున్నాయి. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం మరి 17,460 ఇల్లు కూడా మరి కట్టడం జరుగుతుంది. వాటితో పాటు జగిత్యాల పట్టణంలో 17,000 మందికి రేషన్ మన ఆధార్ ఇవ్వడం జరిగింది, పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు కూడా మరి సంజయ్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. మరి వారి నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా రేఖనాటిపై ఉండి ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని మీ అందరికీ మనం వేసుకుంటున్నాం. మరి అనుకున్న విధంగా ఈ కరోనా మహమ్మారి ఊహించిన విధంగా ప్రపంచవ్యాప్తంగా మరి వ్యాప్తి చెందింది. దీన్ని కట్టడానికి కోసం, అరికట్టడం కోసం మరి అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే సూచన చేస్తున్నారో వారి యొక్క సూచనకు అనుగుణంగా మన నాయకుడు సంజయ్ అన్న గారి యొక్క నాయకత్వంలో కూడా జగిత్యాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కరోనా కట్టడి కావాలంటే, ఈ కరోనా కౌంట్ డౌన్ కావాలంటే మనము లాక్డౌన్ అనుసరించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం, జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం సంజయ్ అన్న గారి వెంట మేము ఉంటామని మరి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ. 20వ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజున అత్యంత ఘనంగా జరుపుకోవాల్సింది. కానీ కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, వారి కోరిక మేరకు అత్యంత సాధారణంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో సంజయ్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి దావా వసంత సురేష్ గారికి మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు సతీష్ గారికి మరియు మన జగిత్యాల ఎంపీపీ గారికి మరియు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గోలి శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా, మరియు టీఆర్ఎస్ పార్టీ వసుదైక కుటుంబానికి అందరికీ, పెద్దలందరికీ, మరియు పార్టీ యువజన విభాగానికి, యువ కార్య
కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 20 సంవత్సరాలకు ముందు ఇదే రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనే ఒక గొప్ప లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీని మొదలుపెట్టడం జరిగింది. మన బాపు, మన పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ లక్ష్యంతో అయితే మొదలుపెట్టారో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఎన్నో విప్లవాలు, ఉద్యమాలు కూడా చేశారు. ఎంతోమంది కార్యకర్తలు, యువకులు కూడా ఆత్మార్పణ చేసుకున్నారు వారి బలిదానాల ఫలంగా. అలాగే మన కేసీఆర్ గారు కూడా, మన బాపు కూడా ఆమరణ నిరాహార దీక్షతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం, ప్రజలకు వరంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. అలాగే రాష్ట్రం అందించడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం సాధించిన మొదటిసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలే పట్టం కట్టి అఖండ విజయం సాధించిచ్చారు. మన అన్నగారికి ఒక కానుకగా. అలాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కవి, ఒక రచయిత, ఒక విప్లవకారుడు, ఒక మేధావి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రతి ఒక్క వర్గం వారికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి కూడా అనేక సంక్షేమ పథకాలను అందించారు. రైతులకు రుణమాఫీ, రైతు బంధు అని, అలాగే కుల వృత్తులకు, ఇలా అనేక వర్గాల వారికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కూడా వాటిని ప్రజలకు అందించి ఆచరణలో పెట్టారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాణిగా మారుస్తానని ప్రకటించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి అటువంటి మాటను పట్టుబట్టి మరి సాధించారు. అటువంటి గొప్ప అపర భగీరథుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన బాపు. అదేవిధంగా యువత రాజకీయాల్లో రావాల్సిన ఆవశ్యకత ఉంది. వారి ఆధునిక భావాలు రాజకీయాలకు ఎంతో అవసరం అంటూ మాలాంటి యువకులను రాజకీయాలకు పరిచయం చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు. వారికి నిజంగా మేము ఈ రోజున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నందుకు, యువతను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే వారి బుద్ధికారత్నమైనటువంటి కవితక్క గారు కూడా ఒక విలాసవంతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి నేను సైతం అంటూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కృషి చేశారు. మరియు మన జగిత్యాల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ గులాబీ జెండాను రెపరెపలాడిస్తూ టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి శాసనసభ్యులుగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అలాగే గెలుపొందిన నాటి నుండి కూడా అహర్నిశలు పట్టణ అభివృద్ధి కోసం, అలాగే ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నేను గెలవడం నాకు 100% గెలుపు కాదు. జిల్లా పరిషత్ కార్యాలయం పైన, మున్సిపల్ కార్యాలయం పైన గులాబీ జెండా ఎగిరినప్పుడే నా సంపూర్ణ విజయం అని ప్రకటించి అది సాధించే వరకు కూడా ఎంతో కష్టపడి మమ్మల్ని ముందుకు నడిపించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సైన్యంలో ఒక కార్మికురాలిలో, ఒక సైనికురాలిలా ఉంటూ సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఇలా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరొకసారి పార్టీ శ్రేణులందరికీ, టిఆర్ఎస్ పార్టీ వసుదైక కుటుంబానికి అంతటికి, పెద్దలందరికీ, మరియు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరియు మేధావి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారికి, మహిళా రత్నం మా ఆడపడుచు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, అలాగే శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరియు జెడ్పీ చైర్పర్సన్ వసంత అక్క గారికి, మరియు కార్యకర్తలందరికీ కూడా పేరు
20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రోజు 2 దశాబ్దాలు పూర్తి చేసుకొని మన తెలంగాణ పార్టీ జెండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం చాలా గొప్పగా అంబరాన్ అంటే ఈ గులాబీ జెండాను ప్రతి కార్యకర్త వారి ఇళ్లలోనే ఎగరవేసుకోవాలి. ఎందుకంటే కరోనా మహమ్మారిని ఉంది కాబట్టి దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. కాబట్టి మనమందరం కట్టుదిట్టమైన చర్యలతో భౌతిక దూరం పాటించాలని చెప్పేసి ఈరోజు వారి ఆదేశాల మేరకు మన సంజయన్న గారు నిర్ణీత పద్ధతిలో నిరాడంబరంగా కొద్ది మందితో మన పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన సంజయన్న గారి నేతృత్వంలో పార్టీ జెండాను మన పార్టీ ఆఫీసులో ఎగరవేయడం జరిగింది. అందుకు కృషి చేస్తున్న ఇక్కడికి విచ్చేసిన యువ కార్యకర్తలందరికీ, పెద్దలందరికీ, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బోవ శ్రావణి గారికి, టౌన్ ప్రెసిడెంట్ గట్టు సతీష్ గారికి, అదేవిధంగా మా రూరల్ ఎంపీపీ గంగారాం గౌడ్ గారికి, జడ్పీటీస్ మహేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన టౌన్ కౌన్సిలర్లందరికీ, పార్టీ సైనికులందరికీ, పాత్రికేయ సోదరులకు, మనందరినీ కూడా ఉక్త గంటంతో ఏకతాటిపై నడిపిస్తున్న మన సంజయన్న గారికి ముఖ్యంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ, పార్టీ శ్రేణులకు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో ఏదైతే జెండా పట్టిరో అప్పుడు జల దృశ్యంలో మన జల విహారంలో పట్టిన జెండా ఈరోజు మన కాళేశ్వర జలాలతో మన తెలంగాణ ప్రాంతాన్ని ముద్దాడిన దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ పార్టీగా మన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ మొదలుకొని ఈరోజు రాజకీయ పార్టీగా, అదేవిధంగా అధికార పార్టీగా 2 పర్యాయాలు మన సొంతం చేసుకున్నామంటే తెలంగాణ బిడ్డల అందరి సహకారం, ప్రజలందరి సహకారంతో, పార్టీ శ్రేణులందరి సహకారంతో ఈరోజు మనం 2 సార్లు కూడా అధికారంలో ఉన్నాము. అధికారంలోకి రావడమే కాకుండా 60 సంవత్సరాలుగా ఏదైతే 7 దశాబ్దాలుగా కావచ్చు అప్పటి నుండి ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ 2 దశాబ్దాల్లో ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ, అధికార పార్టీగా మొదలుకొని 6 సంవత్సరాలలోనే 6 దశాబ్దాల్లో చూపని పని ఈరోజు 6 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసి చూపించారు. కాబట్టి ఆ ఘనత మన టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి నాయకుడు కూడా ఎక్కడ లేరు. ఎక్కడ చూసినా తెలంగాణ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులు పెడుతుందంటే అందరి సహకారం, ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు అనేక గొప్ప సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. మంచినీరు ముందుగా తాగడానికి ప్రజలకు ఏదైతే మంచినీరు కావాలో మంచినీరు, రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి సాగునీరు, విద్యుత్ అయితే నిరంతరం పోయేది. ఆ విద్యుత్ కరెంటు తీగలకు మోటార్ పెట్టడానికి అనేక ఆత్మహత్యలు జరిగిన తరుణం 6 దశాబ్దాల్లో చూసినాం. కానీ మన 6 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య జరగడం లేదు. సంతోషంగా ఈరోజు రైతులందరి కళ్ళల్లో సంతోషాన్ని నింపిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పుట్టిన బిడ్డ నుండి మన ముసలవల వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పుట్టిన బిడ్డకు ఈరోజు 12,000, అదేవిధంగా కేసీఆర్ కిట్తో పాటు ముసలవలకు ఆసరా పెన్షన్లు
రావట్లేదు, కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పేసి సంజయ్ అన్న గారు కానీ మేము కానీ మన మున్సిపల్ ఎలక్షన్లలో తిరిగినప్పుడు ప్రతి ఇంటి అవ్వ కూడా కేసీఆర్ నా పెద్ద కొడుకు, కేసీఆరే మమ్మల్ని చూస్తుండని చెప్పిన తరుణంలో మన సంజయ్ అన్న గారి నాయకత్వంలో మన ఈ యొక్క జైత్యాల్ కంచు కోటను బద్దలు కొట్టి గులాబీ జెండాను రెపరెపలాడించిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఒకవైపు, మన సంజయ్ అన్న గారి సారథ్యం, ఒక ప్రణాళికబద్ధంగా అందరి కృషి, సంజయ్ అన్న గారి నేతృత్వంలో ఈరోజు జైత్యాలలో ఏ మాట విన్నా ఏ నోట విన్నా కూడా గులాబీ జెండా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటేనే మన తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి అందరి నోట మనం వింటున్నాం. అనేక దశాబ్దాల కళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్నాం. ఈ యొక్క ఉద్యమంలో మన కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఎంతో అహర్నిశలు పోరాడి కృషి చేసి ఒక యావత్ తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా జాగృతం చేసి బతుకమ్మ పేరుతో మరుగున పడ్డ బతుకమ్మ పేరుతో ఈరోజు మహిళలందరినీ ఏకీకృతం చేసి తెలంగాణ ఉద్యమానికే ఊపిరి తీసుకొచ్చి ఒక వన్నె తీసుకొచ్చిన గొప్ప మహిళా నాయకురాలు మన కవితక్క గారి కూడా వారి అహర్నిశల కృషి వల్ల ఈరోజు మన తెలంగాణ పార్టీ తెలంగాణ బంగారు తెలంగాణ దిశలో కూడా వారి పాత్ర కూడా చాలా కీలకమైనది. మన జైత్యాల నియోజకవర్గంలో కూడా అహర్నిశలు కష్టపడి కృషి చేసిరు. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఒక జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ పార్టీ శ్రేణులుగా కూడా కవితక్క గారు చిన్న మెసేజ్ పెట్టినా కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పేసి ఈ సమయంలో కూడా ఎక్కడి వారు అక్కడ మన రాష్ట్రంలో కాదు పొరుగు రాష్ట్రంలో కూడా తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఉంటే వారికి కూడా ఆహారాన్ని సదుపాయాలన్నీ కల్పించిన గొప్ప నాయకురాలు మన కవితక్క గారు. అదేవిధంగా మన ఎలక్షన్లలో మాత్రమే మన ముందున్న ప్రచార రథాన్ని చూస్తాం, కానీ సంజయ్ అన్న గారు అసలు దేశంలో చూస్తే కూడా ఏ నాయకుడు ఈ విధంగా అవగాహన కల్పించి ఉండలేమో. ప్రచార రథాన్ని ఉపయోగిస్తూ ఈరోజు జైత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పల్లెల్లో చూస్తే అయితే ఏ ఒక్కరు కూడా బయటకు రాని పరిస్థితి. ఈరోజు లాక్డౌన్ను అంత పటిష్టంగా పాటిస్తుంటే మన సంజయ్ అన్న గారి అవగాహన ఈ యొక్క ప్రచార రథంలో వారు వివరించిన అవగాహననే ఈరోజు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలి, వారి యోగక్షేమాలే మా క్షేమమని నిరంతరం శ్రమిస్తున్న గొప్ప శ్రామికుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన తెలంగాణ మొదటి జైత్యాల శాసనసభ్యుడు మన సంజయ్ అన్న గారికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా జైత్యాల జిల్లా ప్రజలు తెలంగాణ జైత్యాల నియోజకవర్గ ప్రజలందరం కూడా ఒకే కంఠంతో ముక్త కంఠంతో తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చూపిన బాట ఏదైతే ఉందో ఒకటే మాట ఒకటే బాటగా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంజయ్ అన్న గారి ప్రోత్సాహం, మన కవితక్క గారి సహకారం, పెద్దలు కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న గారి సహకారంతో ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా మన సంజయ్ అన్న గారి సహకారంతో కవితక్క గారి ప్రోత్సాహంతో తప్పకుండా ఒక ప్రజల మధ్యలో ఒక రైతు బిడ్డగా ఉండి అహర్నిశలు కష్టపడతానని మీ అందరికీ తెలియజేస్తూ మనమందరం కూడా సంజయ్ అన్న గారి నాయకత్వంలో కవితక్క గారి బాటలో నడవాలి. ఒకటే బాట ఒకటే సైన్యం అనేది కేసీఆర్ గారి సైన్యం అని చెప్పేసి అందరం కూడా నడవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. 20వ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈనాడు నిరాడంబరంగా జరుపుకుంటున్న జెండా ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం, జెండాను అధిరోహించే కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దేవ వసంత సురేష్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడి ప్రజల మధ్యలో ఉంటున్న మున్సిపల్ చైర్పర్సన్ విద్యావంతురాలు సోదరిమణి శ్రీమతి శ్రావణి
ప్రవీణ్ గారికి, పట్టణ అధ్యక్షులు అన్న సతీష్ అన్న గారికి, మండల అధ్యక్షులు పెద్దలు గంగారాం గౌడ్ గారికి, అదేవిధంగా జగిత్యాల జెడ్పీటీసీ యువకుడు మహేష్ గారికి, వైస్ చైర్మన్లకు, వైస్ ఎంపీలకు, కౌన్సిలర్స్కు, వివిధ హోదాలోని పార్టీ నాయకులకు, నాయకురాలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 2001 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు చాలా కొద్ది మందితోటి ఈ టిఆర్ఎస్ పార్టీ ఆరంభమైంది. చాలా మంది అనుకున్నారు అసలు ఇది అవుతుందా పోతుందా, ఎందుకంటే తెలంగాణను ఆంధ్రాతోటి కలిపిన నాడే, లేదా ఆంధ్రాను తెలంగాణతో కలిపిన నాడే చాలా మంది విభేదించిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా 1969లో ఆ ఉద్యమ కాలంలో దాదాపు 300 పైన యువకులు పోలీసుల తుంటాలకు బలైంది. మరి అప్పుడే రాలేదు, ఈ కేసీఆర్ గారితో అవుతుందా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు కవులను, కళాకారులను, మేధావులను, విద్యావంతులను, యువకులను, కార్మికులను, వివిధ కుల సంఘాలను, మహిళా సంఘాలను అందరినీ కూడా సంఘటితపరిచి, ఉద్యోగస్తులందరూ సంఘటితపరిచి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఆ సాధించుకున్న తరుణంలో ఎన్నో ఒడిదుడుకులు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కలిసి భారతదేశంలో అన్ని పార్టీల నాయకులను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని చెప్పించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. మనం చూసినప్పుడు ఉద్యమ కాలంలో సకల జిల్లా సమ్మె చేస్తే ఊరు వాడ అనకుండా, కులం మతం అనకుండా అన్ని వర్గాల వారు ఉద్యమంలో కేసీఆర్ గారి వెంట ఉన్నారు. దాని ఫలితమే మళ్ళీ 2014లో ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. చాలా మంది అప్పుడప్పుడు విమర్శిస్తుంటారు అదే పని, కానీ ఇవాళ మరీ ఎక్కువ మంది కేసీఆర్ గారు నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఇవాళ రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చి ఏదో ఒకటిగా తెలుసుకున్నామని కాదు, చాలా ఉద్యమ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. మనం చూసాం అస్సాం గణ పరిషత్, జార్ఖండ్ ముక్తి మోర్చా. కానీ మొదటనే కథమైన ఒక టర్మ్కి ఈనాడు కేసీఆర్ గారు అంతకంటే ఎక్కువ మెజారిటీతో ఇలా 2019లో 83 మంది శాసనసభ్యులకు గెలిచి వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళాం. మరి అది గట్టిగా రాలేదు. ఇవాళ ధైర్యంగా చెప్పచ్చు, తెలంగాణ వస్తే ఏమొచ్చిందయ్యా అంటే ఇవాళ 24 గంటలు కరెంట్ వచ్చింది. తెలంగాణ వస్తే ఏమొచ్చిందయ్యా అంటే 1 కోటి ఎకరాల మాగాన్ని దాటిపోయి ఇవాళ 1,20,00,000 ఎకరాల పొలాలు పండుతా ఉన్నాయి. తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే ఇవాళ ఆసరా పింఛన్లు వచ్చి అన్నం దొరకని పెద్ద మనుషులు ఇవాళ మన్మలకో మన్మరాలకో బిస్కెట్లో బజ్జీలో బట్టలు కొనిచ్చే పరిస్థితి ఇవాళ వచ్చింది. బీడీ కార్మికులు ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఒక పైసా సహాయం చేయని పరిస్థితి ఇవాళ తెలంగాణ రావడంతో మన తెలంగాణలో 4 లక్షల మంది బీడీ కార్మికులకు ఇవాళ మనం ఆసరా పెన్షన్ ఇస్తా ఉన్నాం. తాగునీటి కోసం ఇట్లా ఎండాకాలం వస్తే గ్రామాలు పంటలన్నీ అల్లాడిపోతుండే. మరి ఇవాళ పత్రికలు చూసినాం జగిత్యాలకు సరిపోయిన నీళ్ళు ఉన్నాయని కనబడుతుంది. అది జగిత్యాల కాదు, ఇది జగన్నాథ్పూర్ లాంటి మారుమూల గ్రామాల్లో కానీ, దావరపల్లిలో కానీ, మంగళలో కానీ కూడా ఇవాళ అదే పరిస్థితి. సాగునీరుకు కొదవ లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. 99% గ్రామాలలో ట్యాంకులు, మెయిన్ లైన్, బల్క్ వాటర్ పూర్తయింది. 90% ఇళ్లకు ఇవాళ మంచినీరు సప్లై అవుతా ఉన్నది. మరి అదేవిధంగా చూస్తే విద్యాపరంగా ఇవాళ తెలంగాణ వస్తే ఏమొచ్చింది అంటే భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా వైద్య విషయంలో 12,000 మంది పైన వైద్య సిబ్బందిని తెలంగాణ వచ్చిన తర్వాత నియమించడం జరిగింది.
వ్యవసాయ రంగం చూస్తే మనకు ఒక జగిత్యాల పులాస కాలం చూస్తే తెలుస్తుంది. ఇవాళ 20 కోట్ల రూపాయలతోటి మళ్ళా బిల్డింగ్ ఆధునీకరించినాం. ఇవాళ ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని పెట్టుకున్నాం. వాటన్నిటి ఫలితమే ఇవాళ ఒక జగిత్యాల జిల్లాలో 2,47,000 ఎకరాల వరి సాగు పండడం జరిగింది. ఇది చరిత్రలో ఏనాడు లేదు, చరిత్రలో ఏనాడు లేదు. మరి అదే విధంగా శాంతి భద్రత విషయానికి వస్తే 6 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక మత కలవాలు లేవు, బాంబు బ్లాస్టులు లేవు, కొట్లాటలు లేవు. అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గంగా జమున తహసీల్ మనం చేయించారు మన తెలంగాణ. అదే విధంగా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా 20 సంవత్సరాల నుంచి ఏ రకంగా నిబద్ధతతో పనిచేసిందో ఇవాళ కూడా అందరం కూడా అదే విధంగా పనిచేస్తా ఉన్నాం. అన్ని వర్గాలకు కూడా కలుపుకొని పోతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళు ఇవాళ హిందువులు ఏదైతే గొప్పగా చేసుకుంటారో బతుకమ్మ దసరా ఉంటుంది కాబట్టి బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక అందరికి చీరలు పెట్టి ఇవాళ అందరికి కూడా చీరలు ఇస్తాం. అట్లనే ఇప్పుడు రంజాన్ మహిళ నడుస్తూ ఉంది నెల. ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరి వాళ్ళకు బట్టలు ఇచ్చి భోజనం పెట్టి అందరూ సంతోషంగా ఉండాలని చూస్తారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా మనం చూస్తే క్రైస్తవుల కోసం కూడా వాళ్ళ పండుగ కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళ చర్చిలో రిపేర్లకు కొంత డబ్బిచ్చి అదే విధంగా భోజన సదుపాయం బట్టలు అవన్నీ సమకూరుస్తాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎట్లయితే మన చర్చిలు మసీదులు దేవాలయాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం. కొండగట్టుకు పోతే కోనేరు చూస్తే చాలు తెలుస్తుంది ఎప్పుడైందా అంటే బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. ఇవాళ వేమనవాడ చెరువు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. యాదాద్రి గురించి మనందరం చూస్తా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరికి ఉద్యోగం ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. మరి అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఎంతో మంది కళాకారులు ఉద్యమంలో పనిచేసింది. ఆ కళాకారులను ఇవాళ ఆదుకొని సాంస్కృతిక సారథులుగా పెట్టి ఇవాళ వాళ్ళందరికీ కూడా ఇస్తా ఉన్నారు. వృద్ధ కళాకారులకు 3,000 చొప్పున 3,750 మందికి మనం పెన్షన్స్ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలు ఎంతో మంది యువకులు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులై ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో అదేవిధంగా ప్రియతమ నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో 60 లక్షల సభ్యత్వం చేరింది. జగిత్యాల నియోజకవర్గంలో ఇవాళ 55,000 సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో మన ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారం తీసుకొని ఎన్నో గ్రామాలకు గతంలో చుక్క నీరు దాని చెరువులు ఇటు మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎస్సి మెయిన్ కెనాల్కు తుమ్మెట్టి 90 రూపాయల నుంచి నీళ్లు తీసుకుని వెళ్తే గోదావరి వరకు నీళ్ళు వెళ్ళే విధంగా కవిత గారి సహకారం తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా వరదకాలంలో తుమ్మెట్టి ఏదైతే అంతర్గామ చెరువు నింపుతున్నో రేపటి నాడు అవసరం ఉంటే అదే చెరువు ద్వారా దరూరు వాగు ద్వారా మోతే తిప్పనపేట పొలాస మల్లనపేట లక్ష్మీపూర్ జాతాపూర్ ఈ చెరువులను నింపడానికి 2 తూములు కూడా పంప్ హౌస్ దగ్గర పెట్టించడం ఒకటి ఆల్రెడీ పనిచేస్తుందని కూడా తెలియజేస్తాం. అంటే ఈ రకంగా తాగునీరు కోసం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక నాయకుల సహకారం తీసుకొని అదేవిధంగా సోదరిమల్లు జడ్పీ చైర్పర్సన్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు వారందరి సమిష్టి కృషి మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా కలిసి పనిచేయడంతో జగిత్యాల అభివృద్ధి కోసం ఇవాళ అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఇవాళ చెప్పుకోవచ్చు గతంలో దేశంలో ఎన్నడూ లేని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నట్టు చెప్పారు. ఇవాళ పల్లె ప్రగతి కార్యక్రమం ఏ గ్రామానికైనా వెళ్ళండి. ఆనాడు అశోకులు చెట్లు నాటినంటే మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో గ్రామ చెట్లు నాటమని చెప్పి తెలియజేస్తాను. కాకతీయ కాలంలో చెరువులు నవ్వుతే వాటి పునరుద్ధరణ మళ్ళీ ఎప్పుడు జరిగిందయ్యా అంటే మళ్ళీ కేసీఆర్ గారి నేతృత్వంలో చెప్తున్నాను. పట్టణాలన్నీ మురికివాడలుగా తయారైతే మళ్ళీ పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి జగిత్యాల లాంటి మున్సిపాలిటీకి ప్రతి నెల 90 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే
3 విడతల 90 లక్షల రూపాయలు మన మున్సిపల్ అకౌంట్లో వచ్చి చేరి మన స్థానిక నిధులు కాకుండా అదనంగా ఇంతవరకు మున్సిపల్ చరిత్ర ఇందులో 50% నిధులు కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ద్వారా రాలేదు. మరి ఇలాంటి ముందుకెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తు కొంత ఈ కరోనా మహమ్మారి వచ్చి మనకు అడ్డం పడ్డది. ఇది మన ఒక్క దగ్గర కాదు బాధ, ప్రపంచవ్యాప్తంగా ఇదంతా ఉన్నది. కాబట్టి మరి అందరం కూడా సమిష్టిగా ఒకరికొకరు ఎట్లయితే జగిత్యాల ప్రాంతంలో లాక్డౌన్ స్ట్రిక్ట్ గా పాటించి ఇవాళ దాదాపు కరోనా ఫ్రీ జగిత్యాల, నిజంగా చెప్పాలంటే వాళ్ళ జగిత్యాల జిల్లాలో అసలు కేసే లేదు. మొన్న వచ్చిన ఆ ఒక్క కేసు కూడా గుంటూరులో వైద్యం తీసుకొని వచ్చారు, తెలవగానే ఊర్లకు కూడా రానియలేదు. హాస్పిటల్ నుంచి హాస్పిటలే చక్కగా హైదరాబాద్ పంపించారు. ఆ ఒక్క చిన్న అబ్బాయి ఉన్నాడు, అతడు కూడా భగవంతుని దయ వల్ల ఇంకో 10 రోజులు మంచిగా అవుతారని చెప్పి ఆశిస్తూ మరి కష్టకాలం ఉన్నది, ప్రపంచం అంతా ఉన్నది మనం చూస్తున్నాం. ఇవాళ 210 పైన దేశాలలో ఈ కరోనా ఉంది. లక్షలాది మంది ఇవాళ కరోనా వ్యాధి పడి అనారోగ్యం పాలవుతున్నారు. 1,00,000 మంది పైన ఇప్పటికే దాదాపు చనిపోయారు. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రజలను, అదేవిధంగా ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులందరినీ కోరుతున్నా, ఎవరికి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ వార్డులలో మీకు తోచినంత సహాయం చేసి ఎవరు కూడా ఆకలితోటి ఉండకుండా చూడాలని చెప్పి నేను గ్రామస్తులకు అదేవిధంగా పట్టణ నాయకులందరినీ కోరుతాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ వీళ్లకు.